హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసరికి మనం ఏం చెప్పుకుంటున్నామంటే నిన్నటి బ్లాగ్లో వచ్చేసరికి మనం ఏఎన్ఎం ఎలా చేయాలి, ఏఎన్ఎం టు జిఎన్ఎం ఎలా రావాలి, జిఎన్ఎం టు పోస్ట్ బీఎస్సీ ఎలా చేయాలి అనేది తెలుసుకున్నాం. ఈరోజు వచ్చేసరికి మనము ఇంటర్ తర్వాత మనం ఒకవేళ మెడికల్ ప్రొఫెషన్లోకి రావాలి, అదే నర్సింగ్ ప్రొఫెషన్లోకి రావాలంటే ఎలా ఎలా అవ్వాలి అనేది మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం అనమాట. దాంట్లో వచ్చేసరికి ఫస్ట్ మన ఇంటర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వీ హ్యావ్ టు రైట్ సమ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్. ఒకవేళ మీరు ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయలేదు అంటే వీ డోంట్ హ్యావ్ అనదర్ ఆప్షన్. మనకి ఇంకో ఆప్షన్ ఉండదు కాబట్టి మనం జిఎన్ఎంకి వెళ్ళాలన్నమాట. జిఎన్ఎం అంటే జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ. ఇది 3 years కోర్స్ అనేది ఉంటుంది. అది నేను ప్రీవియస్ వ్లాగ్లో చెప్పాను. ఇప్పుడు మనం ఏదైనా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసాము, దాంట్లో మనం క్వాలిఫై అయ్యాము అవ్వలేదు అనేది పక్కన పెడితే ఫస్ట్ వీ హ్యావ్ టు క్వాలిఫై. అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు రైట్. మనం క్వాలిఫై అవుతే మనకి స్కాలర్షిప్ అలాంటివి గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అదే మనం క్వాలిఫై అవ్వకపోతే జస్ట్ నార్మల్ మనం కాలేజ్ ఫీజ్ మేనేజ్మెంట్ ద్వారా మనం జాయిన్ అవ్వచ్చు అనమాట. సో ఈ బీఎస్సీ నర్సింగ్ అనేది ఇది 4 years ఆఫ్ కోర్స్. 4 years ఆఫ్ కోర్స్. దీంట్లో మనము యాక్చువల్గా అయితే ఇది ఇయర్స్ లాగా ఉంటుంది అనమాట, 4 years ఆఫ్ కోర్స్. కానీ ఇప్పుడు వచ్చేసరికి దీన్ని సెమ్ వైజ్గా మార్చారు. సెమ్ మీన్స్ సెమిస్టర్ వైజ్గా మార్చారు. సెమిస్టర్స్ మీన్స్ ఫస్ట్ 1 to 7 సెమిస్టర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. దీంట్లో ఈ 7 సెమిస్టర్స్ తర్వాత 1 సెమిస్టర్ ఉంటుంది కదా, 8th సెమ్. ఈ 8th సెమ్ అనేది వచ్చేసరికి మనకి ఇంటర్న్షిప్ లాగా ఇచ్చారు. ఇది బీఎస్సీ నర్సింగ్. ఈ 4 years తర్వాత ఈ 4 yearsలోనే మనం చూస్ చేసుకునే కాలేజ్ని బట్టి మన క్లినికల్ ప్రాక్టీస్ అనేది ఉంటుంది. అన్నమాట. ఈ క్లినికల్ ప్రాక్టీస్తో పాటు మనకు థియరీ కూడా రావాలి. థియరీ ప్రాక్టీస్ కూడా ఉండాలి. ఈ 2 కనుక ఉంటే మనం ఫుల్ ప్లెడ్జ్డ్గా ఒక నర్స్ లాగా బయటకు వస్తాం కాలేజ్లో నుంచి. మనం పాస్ అవుట్ అయ్యేది నర్స్ లాగా పాస్ అవుట్ అవ్వగలం అన్నమాట. సో ఫస్ట్ బీఎస్సీ నర్సింగ్ అనేది 4 years కోర్స్. మనం బీఎస్సీ నర్సింగ్ చదవాలంటే మనం ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ తర్వాత మనం ఒక 4 years కోర్స్ అనేది చదువుతాము. ఆ 4 yearsలో 1 to 7 సెమ్స్ వచ్చేసరికి సెమిస్టర్స్ ఉంటాయి. అంటే థియరీ ఉంటుంది, ప్రాక్టికల్ ఉంటుంది. ఈ 7 సెమ్స్లో వచ్చేసరికి మనకి థియరీ ఉంటుంది. థియరీ ప్లస్ ప్రాక్టికల్ ఉంటుంది. థియరీ వచ్చేసరికి 75 marks ఉంటుంది. ప్రాక్టికల్ వచ్చేసరికి సబ్జెక్ట్కి కలిపి 50 marks అలా ఇస్తాడనమాట. ఇది అకార్డింగ్ టు యూనివర్సిటీలో ఉంటుంది. అకార్డింగ్ టు యూనివర్సిటీలో ఇది ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకి దీంతో పాటు ప్లస్ క్లినికల్స్ కూడా ఉంటాయి. క్లినికల్స్ కూడా మనం పోస్టింగ్స్ అంటాం కదా, పోస్టింగ్స్ అనేవి ఉంటాయి. సో ఇది వచ్చేసరికి కంప్లీట్ స్టడీ ఆఫ్ బీఎస్సీ నర్సింగ్. ఫస్ట్ మనం ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తాం. ఎంట్రన్స్ ఎగ్జామ్లో మనం క్వాలిఫై అవుతాం. క్వాలిఫై అయిన తర్వాత 1 to 7 సెమ్స్ థియరీ రాస్తాము, ప్రాక్టికల్ చేస్తాము. ఈ ప్రాక్టీస్ ఇవన్నీ ఈ థియరీ ప్రాక్టికల్స్ మొత్తం కలిపి అకార్డింగ్ టు మన యూనివర్సిటీతో ఉంటుంది. ఈ రెండింటితో పాటు మనం సెమ్లో క్లినికల్ పోస్టింగ్స్ అనేవి వెళ్తాము. ఎక్కడికి వెళ్తామంటే హాస్పిటల్స్కి అనేది వెళ్తాము. దీని తర్వాత ఈ 7 సెమ్స్ కంప్లీట్. ఆఫ్టర్ కంప్లీషన్ తర్వాత మనం ఇంటర్న్షిప్ అనేది చేస్తాము. ఇది ఇంటర్న్షిప్ వచ్చేసరికి జీఓవిటీలోనే చేయాలి. దెన్ మన సర్టిఫికేట్కి కొంచెం వాల్యూ అనేది ఉంటుంది. ఇది నర్సింగ్, బీఎస్సీ నర్సింగ్ యొక్క. దీని తర్వాత నుంచి మన ఫ్యూచర్ని, మన ప్రొఫెషన్ని, మన నాలెడ్జ్ని మనం అప్గ్రేడ్ చేసుకోవాలి అనుకుంటే మనం ఎంఎస్సీ నర్సింగ్లో జాయిన్ అవుతాం. ఈ ఎంఎస్సీ నర్సింగ్తో పాటు వీ హ్యావ్ టు స్టడీ ఆన్ పర్టికులర్ సబ్జెక్ట్. ఒక పర్టికులర్ సబ్జెక్ట్ మీద మనం రీసెర్చ్ చేయాలి అనుకుంటే మాత్రం మనం పిహెచ్డి అనేది చేస్తాము. ఇది బీఎస్సీ నర్సింగ్ యొక్క ఇన్ఫర్మేషన్. అండ్
జిఎన్ఎం, ఏఎన్ఎం, ఏఎన్ఎం నుంచి జిఎన్ఎంలోకి ఎలా రావాలి, జిఎన్ఎంలో నుంచి పోస్ట్ బీఎస్సీకి ఎలా రావాలి, పోస్ట్ బీఎస్సీ నుంచి ఎంఎస్సీ నర్సింగ్కి ఎలా రావాలి అన్నది ఇది వచ్చేసరికి బీఎస్సీ. థ్యాంక్స్ బాయ్స్. ప్లీజ్ నా కంటెంట్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.